హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలను తెలియజేస్తుంటున్నాను. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. హల్లెలూయా. అందరము చెప్తామా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ బాధ నివారణ అవుతుంది అని. హల్లెలూయా. నీవు ఈ ఉదయకాలపు ఆరాధనకు ఏ బాధతో నీవు వచ్చినావో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, ఈ అక్టోబర్ మాసంలో మొట్టమొదటి పునరుత్థాన ఆదివారంలో మాట్లాడుతుండేది, నీ బాధ ఏమవుతుంది? నివారణ అవుతుంది, నీ బాధ తొలగిపోతుంది అని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇక్కడ వచ్చినటువంటి స్త్రీ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈమె బాధ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అమ్మా? 12 రోజుల, 12 గంటల అమ్మా? 12 సంవత్సరాల నుండి ఈమె బాధపడుతూ ఉంది. ఈ బాధను తొలగించుకోవడానికి ఆమె ఎంతో కష్టపడుతూ ఉంది. ప్రియులరా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈ యొక్క స్త్రీ విషయం మనంగిన చదివినట్లయితే, ఈ సమయంలో మనం విన్నట్లయితే, ఈమెకు ఉన్నటువంటి కాయల జబ్బు వ్యాధి ఏది అన్నట్లయితే గిన రక్తస్రావము అనేటువంటి వ్యాధి చేత బాధపడుతుంది. ఈ స్త్రీకి ఈ రోగము, ఈ వ్యాధి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అంటే, ఎవ్వరు వెనక చూడొద్దండి, ముందరే చూడాల మనము. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావము అనేటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉంది. ఈ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నటువంటి యొక్క స్త్రీ అనేకమైనటువంటి వైద్యుల దగ్గర, నిపుణులైనటువంటి డాక్టర్స్ యొద్దకు, స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్స్ యొద్దకు వెళ్ళి తన యొక్క రోగాన్ని నయం చేసుకోవాలని వెళ్ళినటువంటి ఈమె దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినటువంటి ధనమునంతా కూడా వ్యయం చేసుకోయింది, అంటే ఖర్చు చేసుకోయింది. హల్లెలూయా. ఎన్నో తిప్పలు పడింది. షాలు దీంట్లో స్పీకర్ ఏమన్నా ఆన్లో పెట్టినారా? దీంట్లో మాటలు వినిపిస్తాను. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఎన్నో తిప్పలు పడింది. తనకున్నటువంటి డబ్బునంతా కూడా వ్యయం చేసుకోయింది. కానీ జబ్బు బాగైందా అమ్మా? రోగం నయమైందా? లేదు. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. హల్లెలూయా. ఏం చేసిందంటే ఆమె మరింత బాధ, వ్యసనము,
దుఃఖము, ఆ వ్యాధికి స్వస్థతే కలగలేదు, బాగు కాలేదు. ఆమె దాని చేత మరీ నలిగి 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 కృషించి కృషించి కృషించిపోతూ ఉంది. ఈ జబ్బు చాలా భయంకరమైనటువంటి జబ్బు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఎంతోమంది అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళింది బాగు చేసుకోవాలని, ఎన్నో తిప్పలు పడింది. అంత మాత్రమే కాదు, వ్యయం అంటే ఖర్చు చేసినారు డబ్బుని. కానీ ఏమాత్రము కూడా ప్రయోజనము లేక బాధే మిగిలింది, సంకటమే మిగిలింది. వాళ్ళకున్నటువంటి పొలాలైతేనేమి, స్థలాలైతేనేమి, తర్వాత వెండి అయితేనేమి, బంగారం అయితేనేమి, వీటన్నిటికంటే ప్రాణము విలువైంది కదా, బ్రతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు అంత వ్యయం చేయడానికి, ఆ వ్యక్తిని బ్రతికించుకోవడానికి, వ్యాధిని బాగు చేసుకోవడానికి ప్రయాసపడినారు. కానీ ప్రయాసకు తగినటువంటి ఫలితం దొరికిందే? దొరకలేదు. ఏం దొరికింది? మరింత సంకటమే, బాధే మిగిలింది. ఈ ఉదయకాల ఆరాధనకు మనము, నీవు నేను బాధతో, దుఃఖముతో, వేదనతో మనం వచ్చి ఉన్నామా? ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బాధ నివారణ అవుతుంది, నీ బాధ నివారణ అవుతుంది. ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వెన్నో తిప్పలు పడి ఉండొచ్చు, ఎంతో వ్యయం చేసుకుని ఉండొచ్చు, ఎన్నో విధాలుగా శత విధాలుగా నువ్వు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నువ్వు బాగు కాకోకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, బిడ్డ, నీ బాధ నివారణ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యసనములో వాళ్ళు ఉన్నారు, ఈ దుఃఖములో వాళ్ళు ఉన్నారు కదా. డబ్బు పాయ బాగా కాలేదు, అంతా పోగొట్టుకుంటే మీ వ్యాధికి బాగా కాలేదు. మా అమ్మ ఇంకా పడకల మీదే ఉండిపోయింది, మా అమ్మ పరిస్థితి ఏమి అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎవరు బాగు చేస్తారు, ఎవరు మా బాధ నుండి విడిపిస్తారు అని ఎదురు చూసే దినాల్లోనికి, గడ్డు పరిస్థితిలోనికి, చివరి దినాల్లోనికి వచ్చి ఎవరు బాగు చేస్తారా, ఎవరు మా అమ్మను బ్రతికిస్తారా అని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రియులారా, యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆ స్త్రీ యేసును గూర్చి వినింది. హల్లెలూయా. ఎవరిని గూర్చి వినింది? చెప్దాం అందరము, యేసు, 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 యేసు. ఎవరిని గురించి వినింది? యేసు ఎవరు? రక్షకుడు. అంటే మరణాపాయములో ఉన్నటువంటి వారిని ఆయన రక్షించేటువంటి రక్షకుడైనటువంటి యేసును గూర్చి ఆమె విని, ఆ యేసు ప్రభును గూర్చి, యేసు ప్రభుని నమ్మినటువంటి వారు వెళ్ళి, అమ్మా, యేసు ప్రభు మన ప్రాంతానికి వస్తూ ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసినటువంటి గొప్ప దేవుడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వారికి కాళ్ళు చేతులు ఇచ్చినాడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించినాడు, మరణ పడకల్లో ఉన్నటువంటి వారిని కూడా బ్రతికించినాడు, సమాధుల్లో ఉన్నటువంటి వారిని ఆయన బ్రతికించి వారికి సజీవులుగా వారి ఇంటి వారికి అప్పగించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దయ్యాల చేత, భూతాల చేత, శుద్రశక్తుల చేత బాధపడేటువంటి వారిని విడిపించినాడు. ఆ యేసు మన ప్రాంతానికి వస్తూ ఉన్నాడమ్మా అని చెప్పినప్పుడు ఆ మాటలు వినింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు విని
ఆమెలో వారందరూ వెళ్ళినటువంటి వారందరూ కూడా బాగుపడ్డారు కదా, నేను కూడా వెళ్తే బాగుపడుతాను అని అనుకొని దేవుని సన్నిధికి వచ్చింది కానీ ఆమెకి నడిచేకి అవుతుందా? నిలబడ్డానికి అవుతుందా? నిస్సహాయ పరిస్థితి. ఎందుకంటే వ్యాధితో బాధతో కృంగిన వారిని, కన్నీటితో బాధతో కృంగిన వారి జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధితో బాధతో కృంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం, ఆదరించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం, యేసయ్యా నీ నామం. యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నది, హల్లెలూయా. యేసుని గురించి వినింది, నేను వెళ్ళినా నేను బాగుపడతాను అనుకోయింది. నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన నేను బాగవుతాను అని నమ్మింది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు 6వ వచనం నన్న, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి నమ్మవలెను గదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏమనుకోయిందంటే, నేను వెళ్ళి ఆయన వస్త్రమును మాత్రమే నేను ముట్టినా ఏమవుతాను? బాగవుతాను, నేను ఆరోగ్యాన్ని పొందుకుంటాను అనుకొని ఆ యొక్క దేవుని సన్నిధికి ఆమె వచ్చింది. దేవుని వాక్యంతో మనం చూస్తున్నాము, దేవుని యొద్దకు వచ్చువాడు ఏ విధంగా రావాలంట? ఏ విధంగా రావాలంట అమ్మా? ఆయన ఉన్నాడని వెతికిన వారికి, ఆయన ఉన్నాడని మనం వస్తేనే మనం ఫలం చూస్తాం. ఆయన ఉన్నాడు, నేను ఈ దుఃఖముతో ఉన్నాను, ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు. నేను ఈ బాధతో ఉన్నాను, ఈ బాధను తొలగిస్తాడు. నేను ఈ వ్యాధితో ఉన్నాను, నేను ఆయన సన్నిధికి వెళ్తాను, ఈ వ్యాధికి స్వస్థత కలుగుతుంది అని ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఏం చేయాలి? నమ్మాలి. వెతికేటువంటి వారు కూడా ఏమని నమ్మాలి? ఫలము దయచేయువాడు అని నమ్మాలి. అంటే
నమ్మకముతోనూ విశ్వాసముతోనూ మనము దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నిజముగా మన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూడబోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ స్త్రీని మనం చూస్తున్నాం. ఆ ఇంటి వాళ్ళు, అయ్యా యేసు ప్రభుని గురించి విన్నాను, నేను ఆయన సన్నిధికి వెళ్తాను, నన్ను తీసుకెళ్ళండి అన్నప్పుడు, అమ్మో బోలే చెప్పినావు తల్లి. ఎంతమందో వైద్యుల దగ్గరికి పోయినాం, ఎంతెంతో ఖర్చు చేసినాం, ఎన్నో తిప్పలు పడినాం, కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇక్కడికి పోతావా నువ్వు? డాక్టర్ల దగ్గరికైనా టోకన్ తీసుకొని ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్ళి అన్ని రకాల టెస్టులు పరీక్షలు చేస్తారు. ఈడు గుంపులు గుంపులు జనాలు విస్తారంగా ఉంటారు. ఎట్లా బాగవుతుంది? నీకేమన్నా వెళ్ళడానికి ఆడేమైనా ఒక క్యూ ఉంటుందా? ఏమీ లేదు కదా. అంటే అయ్యా ఇన్ని తిప్పులు పడినాం, ఇంత ఖర్చు చేసుకున్నాం కదా, ఇదొక్క అవకాశం నాకు ఇవ్వండి, నన్ను తీసుకెళ్ళండి, నాకు నమ్మకం ఉంది, నేను బాగుపడతానన్న నమ్మకం నాకుంది, నన్ను పిలిచికెళ్ళండి అని ప్రాధేయపడింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎన్ని చీవాట్లు పెట్టింటారు, కానీ ఆమె బ్రతిమాలింది, తీసుకొని వచ్చినారు. ప్రియులారా, చూస్తున్నాము జన సమూహాలుగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఏ విధంగా వెళ్ళాలనో కూడా తెలియని పరిస్థితి కదా. రక్తస్రావము, ఆ మైలు పడడము అంటే చాలా నికృష్టంగా చూస్తారు. కానీ ఆ వ్యక్తి నేను బాగుపడుతాను అనుకొని, ఆయన ఉన్నాడు, అందరికీ బాగు చేస్తారు కదా, నాకు కూడా బాగు చేస్తాడు, నా వ్యాధికి స్వస్థత కలుగుతుంది, నేను ఇంత 12 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నాను కదా, ఈ బాధ నివారణ అవుతుంది ఆయన దగ్గరకు వెళ్తేని ఒక నమ్మకముతో, ఒక విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చింది. అందుకే ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మళ్ళీ ఇక్కడ యేసుప్రభు లేడే అనొచ్చు మీరు. 2 లేక 3 ఎక్కడైతే ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో, వారి మధ్యలో ఎవరుంటారు? దేవుని వాక్యం 2 లేక 3 కూడి ఆయన నామములో వేడుకొనుచుండగా ఆయన వారి మధ్యలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, జన సమూహాల్లోనికి వచ్చింది, ఆమె విశ్వాసంతో వచ్చింది. నేను నిలబడి అంతమంది గుంపులో నేను వెళ్ళలేను, నేను వస్త్రం మాత్రమే ముట్టుకుంటాను, బాగైపోతుందని ఆమె మనసులో ఒక నిశ్చయిత కలిగి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడో, మళ్ళీ దేక్కుంటానే పోయిందో, పాక్కుంటానే పోయిందో, ఏ విధంగా పోయిందో, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ జన సమూహాలలో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వెళ్ళి ఆమె ఆయన వెనక భాగము నుండి భయముతో నేను ముట్టేది చూస్తే ఎవరు ఏమంటారు, ఏమనుకుంటారో అనేటువంటి భయముతో వెళ్ళి ఆయన వస్త్రాన్ని వెనుక భాగం నుండి ముట్టింది. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఏమి జరిగింది? ముట్టిన వెంటనే రక్తధార కట్టెను. హల్లెలూయా. అంతవరకు రక్తస్రావము స్రవిస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది శరీరంలో నుంచి రక్తం. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో, యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోయిందో, ఆయనలో నుండి ప్రభావం ఏమైపోయింది? ఆయనలో నుండి ప్రభావం ఎవరిలోనికి వెళ్ళింది? ఎవరిలోనికి వెళ్ళింది?
ఏ స్త్రీ అయితే రక్తస్రావము చేత బాధపడుతూ ఉందో, ఎన్నో తిప్పలు పడిందో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగుపడకుండా తనకున్న డబ్బునంతా, ఆస్తి పాస్తులంతా వ్యయం చేసుకొని తిప్పలు పడి సంకటం మాత్రమే మిగిలిందో, ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వస్త్రాన్ని ముట్టిందో ఏమైపోయింది? నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేగా, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపచేయు రోగము నన్ను విడిచిపోయేగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయింది? ఏమైపోయింది? స్వస్థత. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టింది అని అడుగుతూ ఉన్నాడు. ఆ స్త్రీ లేచి నిలబడి చెప్పాలి అంటే భయపడుతూ ఉంది. అయినా ప్రభు అడుగుతూనే ఉన్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు. నాలో నుంచి ఒక శక్తి, ఒక ప్రభావము వెడలిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇంత గొప్ప జనాలు, జన సమూహము నీ మీద పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు, మరి ఎవరు ముట్టిందంటే ఏమి చెప్పాలి? ప్రభు అంటాడు, కాదు కాదు కాదు, ఎవరో నన్ను ముట్టినారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, వారు బాగుపడ్డారు, ఎవరో నన్ను ముట్టినారు, ముట్టినది ఎవరు ఎవరని చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, ఇక్కడ చూస్తుంటున్నాం 30వ వచనము, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగితే శిష్యులు ఏం చెప్తున్నారమ్మా? జనసమూహములు నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. చూచినప్పుడు ఏం చేస్తూ ఉంది? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో, అంటే యేసు ప్రభుతో చెప్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటున్నాం, తనకు జరిగినది, దేవుని యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళిండేది, ఆమె సెన్స్ చేసింది. తర్వాత రక్తధార కట్టినది ఆమె గుర్తించింది. అదింతా ఎరిగి భయపడుతూ వణుకుచూ ప్రభువు యొక్క పాద సన్నిధిలో సాగిలపడి తన సంగతి అంతా కూడా చెప్తుంది. అయ్యా అయ్యా, నా పరిస్థితి ఇది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడతా ఉంటే, ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళినాను, ఎంతో ఖర్చు చేసినాను, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. మరీ నేను సంకట పడుతూనే ఉన్నాను. నిన్ను గూర్చి విన్నాను, నీ వస్త్రం ముట్టినా నీ బాగుపడదా అనుకొని ఈ కూటానికి నేను వచ్చినాను. వచ్చి నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను, వెంటనే నాలో రక్తధార కట్టింది అని ప్రభుతో తన సాక్ష్యాన్ని చెప్తుంది. ఇక్కడ చూస్తున్న ఆమె భయపడుతూ వణుకుచూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావము కలిగి సాగిలపడి దేవుని ఎదుట తన సంగతి అంతయు కూడా తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డ కుమారి, నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ. ఈమె వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చింది? విశ్వాసంతో వచ్చింది, కానీ
వ్యాధితోనే, స్వస్థత లేకుండానే వచ్చింది. తర్వాత మనం చూస్తున్నాము సమాధానమే లేదు. అసమాధానంతో దేవుని సన్నిధికి వచ్చింది. తర్వాత గొప్ప బాధతో ఎన్నో తిప్పులు పడినాము, ఎంతో వ్యయం చేసినాము, సంఘటన మిగిలింది. ఎంతోమంది వైద్యుల దగ్గర, వైద్యగాండ్ర దగ్గరికి వెళ్ళినాను, ఎక్కడికి పోయినా బాగా కాలేదు, ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నాను, మరి నన్ను గూర్చి మరి తర్వాత మా ఇంట్లో ఏమనుకుంటారో ఏమో అనేటువంటి ఒక బాధతో. అయితే ఆమెలో ఒక నమ్మకం ఉంది, నేను వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత అనేటువంటి నమ్మకంతో వచ్చింది. అందుకోసమే ప్రియులారా, మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. ఈ ఉదయకాల ఆరాధనకు ప్రేమైనటువంటి దేవుని సంఘబిడ్డలారా, నీవు ఎలాంటి బాధతో వచ్చినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, నీ బాధ ఏమైపోతుంది, నీ బాధ ఏమైపోతుంది. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ బాధ నివారణ అవుతుంది, నీ బాధ నివారణ అవుతుంది. నువ్వు ఏ బాధతో వచ్చినావు? ఈమెకైతే రక్తస్రావము అనేటువంటి వ్యాధి ఉంది, ఆ బాధ ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక దుఃఖముతో దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నారు. సమాధానం లేకోకుండా వచ్చినావేమో, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదేమో, కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానము లేదేమో, మీ అన్నల దమ్ముల మధ్యలో, మీ ఇరుగు పొరుగు వారితో మీకు సమాధానము లేదేమో, మీ రక్త సంబంధులతో మీకు సమాధానము లేదేమో. ప్రభు చెప్పేది ఏమంటే, నువ్వు సమాధానము గలదానివై వెళ్తావు, సమాధానము గలవాడవై నువ్వు వెళ్తావు. నువ్వు ఏ బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు? అప్పుల బాధతో వచ్చినావా? నిరుద్యోగము అనేటువంటి బాధతో వచ్చినావా? నాకు పిల్లలు కాలేదు అనేటువంటి బాధతో వచ్చినావా? లేకపోతే నేను చదువుతూ ఉన్నాను కానీ నా చదువులలో నేను సక్సెస్ కాలేకపోతూ ఉన్నాను అనేటువంటి బాధలో ఉంటూ ఉన్నారా? లేకపోతే ఇంకా వ్యాపారాలే కానీ, మరి తోట పనులు, పొలం పనులే కానీ, ఇవన్నీ మేము బోర్లు వేస్తూ ఉన్నాము, మాకు ఫలం లేకోకుండా ఉంది అని బాధపడుతూ వచ్చినావేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నీ బాధ నివారణ అవుతుంది, నీ బాధ నివారణ అవుతుంది, నీ బాధ నివారణ అవుతుంది. ఎందుకు అంటే బాధలను తొలగించే దేవుడు. దేవుని వాక్యంలో మనం ఏం చూసుకున్నట్లయితే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ఒక దుఃఖముతో నువ్వు వచ్చినావేమో, కన్నీరు కారుస్తూ నాకు ఇంకా మంచి దినాలు ఉన్నాయా, నా జీవితంలో నీ సంతోషము సమాధానము కలిగి జీవించే బ్రతికే దినాలు నాకంటూ ఉన్నాయా అనుకుంటూ నీవు వచ్చినావేమో. నీవు వచ్చినావే, ఆ దేవుడు సమాధానకర్త, సంతోషదాయకుడు, ఆనందాన్ని కలిగించే దేవుడు, బాధలను నివారించే దేవుడు, వ్యాధులను స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన ఉన్నాడు. నీవు ఏ దుఃఖముతో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ వ్యసనముతో నువ్వు కన్నీరు కారుస్తూ అసమాధానంతో వచ్చినావు, దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు, ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారి, నా కుమారుడా, నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నా సన్నిధికి వచ్చినావు కదా, నువ్వు బాగుపడతావు. నా కుమారుడా, నువ్వు సమాధానము గలవాడవై నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నుంచి నీవు వెళ్తావు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బాధతో వచ్చినావు కదా, నీ బాధ నివారణ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా కదా. ఆమె వచ్చేటప్పుడు ఎంతో దుఃఖముతో, వేదనతో, బాధతో, వ్యసనముతో, సంకటంతో వచ్చింది. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలోంచి ఏ విధంగా వెళ్తూ ఉంది? సమాధానంగా, ఆరోగ్యముతో తన బాధను నివారించుకొని ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో నుంచి వెళ్తుంది. నువ్వు ఈరోజు ఒక భారమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన ప్రభువు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసుకుందాం కదా, విశ్వాసము లేకోకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. ఆయన వద్దకు మనం వచ్చినాము. ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా బాధను చూస్తున్నాడు, నా వేదనను చూస్తూ ఉన్నాడు, నా దుఃఖాన్ని చూస్తున్నాడు, నా స్థితిని చూస్తూ ఉన్నాడు, నా పరిస్థితులను చూస్తున్నాడు, నా జీవితంలో కలుగుతున్నటువంటి ఆ అలజడులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా చూచుచున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎబినేజరే ఇంతవరకు, ఎబినేజరే ఇంతవరకు నన్ను, ఇంతవరకు పూర్ణ మనసుతో నిన్ను, పూర్ణ మనసు ప్రేమించేదన్ ఆరాధన, ఆరాధన నన్ను చూచావే. అవునయ్యా, నన్ను చూచుచున్న దేవా. ఎల్రోయి నన్ను చూచావే, నీవు నన్ను చూచావే, నీవు నన్ను చూచావే, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ మనసుతో చేతులు ఊపుతూ చేతుల పైకి ఎత్తుదాం. నా ఆరాధన, 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 హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు చూస్తూ ఊరకుంటాడా? నీవు ఏ బాధతో, ఏ దుఃఖముతో, ఏ చింతతో, ఏ వ్యసనముతో, ఎలాంటి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధికి వచ్చినావో ఆయన మన తండ్రి. మన కన్నీరు తుడిచేటువంటి ప్రభువు మన యేసుక్రీస్తు దేవుడు. ఈమె ఆ విధంగా వచ్చింది. ఆమె యొక్క దుఃఖము తొలగిపోయింది, అసమాధానము తొలగిపోయింది, ఆమె యొక్క బాధ నివారణ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కొన్ని విషయాలలో, ఇక్కడికి వచ్చినటువంటి వారు కొన్ని విషయాలలో హృదయం యొక్క వేదనతో, బాధతో వచ్చినారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రభు అంటూ ఉన్నాడు, నీ బాధ నివారణ అవుతుంది, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ప్రభు అంటూ ఉన్నాడు, మకమకలాడుచున్న జనపనారు ఒత్తెను ఆయన ఆర్పివేసేటువంటి వాడు కాదు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలను మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టి వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీరు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆయన మనల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. మనకు న్యాయం చేయాలని ఆయన నిమిత్తము ఎవరెవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారందరూ ధన్యులని చెబుతూ, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉన్నది. జనమా, యెరూషలేములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఓ జనమా, నీవిక ఏ మాత్రము కన్నీరు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే ఆ కుమార్తె, నేను ఆయన వస్త్రము మాత్రమే ముట్టిన బాగుపడుదును అనేటువంటి మాట ఎప్పుడైతే తనలో అనుకోయిందో, ఆ మాట ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? వచ్చి వస్త్రాన్ని ముట్టింది, ఏమైపోయింది? బాగుపడుతున్న అనుకోయింది. బాగుపడిందే లేదా? బాగుపడింది. అందుకోసం విశ్వాసంతో వచ్చింది, బాగు చేసుకోయింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కుమారి, అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అసమాధానంతో, గలిబిలితో, సంకటంతో, వేదనతో, దుఃఖంతో వచ్చినావు. ఇప్పుడు నువ్వు సమాధానంగా వెళ్ళినన్నా నీ బాధ నివారణ అయ్యింది. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అప్పులు అనేటువంటి బాధతో ఉన్నారా? పిల్లలకు ఏ విధంగా వివాహాలు చెయ్యాలి అనేటువంటి బాధతో ఉంటూ ఉన్నారా? మేము అన్నీ పోగొట్టుకున్నాం, ఉండడానికి కూడా మాకేమీ లేదు, ఏ విధంగా మేము ఉండగలము అనుకుంటూ బాధపడుతూ ఉన్నారా? ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఆయన యొద్దకు వచ్చి ఉన్నావు కాబట్టి ప్రభు చెప్పేది ఏమంటే, నీ బాధ నివారణ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈమె రక్తస్రావంతో వచ్చింది, తన బాధను ఏం చేసుకుంది? తన వ్యాధికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. సమాధానము లేని సంకటంతో ఉన్నటువంటి తన జీవితానికి ఏం కలిగింది? సమాధానము కలిగింది. హన్నా తల్లి కూడా కుమారులు కుమార్తెలు లేరు, పెనిన్నా చేత సౌతి చేత నిందించబడుతూ మాటలు బాణాలులాగా ఒక హృదయంతో, ఒక దుఃఖముతో, వేదంతో అన్నపానాలన్నీ మానుకొని షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి ఆమె సాగిలపడి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఏడుస్తూ ఉంది, దుఃఖాక్రాంతురాలయ్యింది. ఆమె ఏడుస్తూ తనలో తాను మొరపెట్టుకుంటూ ఉంటే, ఏలీ ప్రవక్త, ఈమెమన్నా మత్తురాలయ్యిందా, తాగొచ్చిందా, ఏంటి, ఏమి పరిస్థితి, అమ్మ నువ్వు ఎందాక నువ్వు మత్తురాలయ్యింటావు, లే తల్లి అన్నప్పుడు, అయ్యా నా ఏలినవాడా, నేను మద్యము చేత నేను మత్తురాలను కాలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో హృదయ వేదన కలిగి భారముతో నా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధానంలో, ఆయన బలిపీఠం దగ్గర నేను కన్నీరు కారుస్తున్న హృదయాన్ని కుమ్మరించుకున్నాను. దుఃఖముతో వచ్చింది, వేదనతో వచ్చింది. పెనిన్నా చేత అనరాని మాటలు అనుకుంటుంటే సమాధానం ఉంటుందే? లేదు.
అసమాధానంతో దేవుని దగ్గరకు వచ్చింది. వచ్చి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించింది. అయ్యా, నాకు నువ్వు ఒక్క కుమారుని ఇస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తిని రానివ్వను. వాళ్ళు పాలు కుడిచేది మానిన తర్వాత నీ సన్నిధిలో నేను వదిలిపెడతాను, నాకు కుమారునివ్వు అని వేడుకోయింది. తనలో తాను ప్రార్థన చేస్తుంది. ఏలి చూస్తూ ఉన్నాడు. ఏమేమో సతమతం అవుతుంది, తనలో తను ఏదో మాట్లాడుతుంది, ఏమో అనుకుంటా ఉంది, ఏమేమో చేస్తూ ఉంది. కానీ వేదనతో దుఃఖముతో వచ్చాడు. ఆ తల్లికే తెలుసా వేదన, దుఃఖము. కన్నీరు మున్నీరుగా కార్చింది. ప్రవక్త చెప్పినాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఇంకా భోజనము చెయ్యి, అన్నపానాలు నువ్వు పుచ్చుకో తల్లి, మరుసటి ఏటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా లేదా? ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండేది అదే. నువ్వు ఏ వేదనతో వచ్చినావో, ఏ దుఃఖముతో వచ్చినావో, ఏ సంకటంతో వచ్చినావో, ఏ వ్యసనముతో వచ్చినావో, ఏ బాధతో వచ్చినావో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ బాధ నివారణ అవుతుంది, నీకు సమాధానము కలుగుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 94వ కీర్తనకు మనం వెళ్దామా? ఓ రిబా రబా బాబా బాబా ఓ రికి రిబి లిబి షుకు రబ షంద రబా బాబా బాబా బాబా. 13వ వచనము. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది, వారికి నెమ్మది, వారికి నెమ్మది. ఎవరికంటమ్మా? ఏ దినాలు పోగొడతాడంట? నీకు ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది ఏమంటే, ఆ కష్ట దినాలన్నిటినీ తొలగిస్తాను, ఆ కష్ట దినాలన్నిటినీ పోగొడతాను. నీ జీవితంలో నెమ్మది లేకోకుండా కష్టముతో నువ్వు నలిగిపోతూ ఉన్నావు కదా, దుఃఖపడుతూ ఉన్నావు కదా, వ్యసన పడుతూ ఉన్నావు కదా బిడ్డ, నీ కష్ట దినాలను పోగొట్టి నీకేం చేస్తాను? ఏం చేస్తాను? నెమ్మదిని కలగజేస్తాను. 19వ వాక్యము. నా అంతరంగమునందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. హల్లెలూయా కదా. కొన్నిసార్లు ఎవరి దగ్గర చెప్పుకోము, మనలో మనకి మన లోపలే వేదన, దుఃఖము, విచారాలు, ఎవరికి ఏమి సమాధానం చెప్పాలనేటువంటి సంగతులు తెలియకోకుండానే మన ప్రాణము నెమ్మది లేకోకుండా, తిన్నది కడుపు కంటదు, కంటికి నిద్ర రాదు, చాలా విచారంతో ఉండిపోతాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ అంతరంగంలో విచారాలు హెచ్చుగా ఉన్నాయా? దుఃఖము, బాధ విరివిగా ఉందా? నా గొప్ప ఆదరణ నీ ప్రాణానికి ఏం కలగజేస్తుంది అంటే, నీ బాధ ఏమైపోతుంది? నివారణ. నీ దుఃఖ దినములు ఏమైపోతాయి? సమాప్తములు చేయబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా. నీ అంతరంగంలో విచారములు హెచ్చగా నువ్వేం చేయాలి? ఎంత హెచ్చుగా హెచ్చుతాయో నీ బాధలే కానీ, కష్టాలే కానీ, కష్ట దినాలే కానీ, అంత హెచ్చుగా నువ్వు ఎవరి సముఖంలో కనిపించాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానంలో నీవు కన్నీరు విడుచుచు వేదనతో, దుఃఖముతో ఆయన సన్నిధిలో నీ హృదయ వేదనంతా ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కుమ్మరిస్తావో, నీ అంతరంగంలో విచారణలు హెచ్చగా, ఎంత విచారణలు హెచ్చగా అవుతాయో, పరలోకంలో నుంచి గొప్ప ఆదరణ మన ప్రాణానికి ఏమి కలగజేస్తుంది? ఏమి కలగజేస్తుంది కదా?
ఒక విధవరాల్ని, అప్పు చాలా అయిపోయింది, 2 కొడుకులు పట్టుకొని పోవడానికి యజమాని వచ్చినాడు. ఆమెకు అంతా ఇంకా పిల్లల్ని భర్త చనిపోయారు అదొక వేస్తాము, పిల్లల్ని పట్టుకోపోవడానికి వచ్చారు అదొక వేస్తాము, అప్పులు ఉన్నాయనేది మరొక వేస్తాం. ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు ఆమె ఏమి చెప్పుకోవాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో సేవకుని దగ్గరికి వచ్చేసే ఎలీషా దైవజనుని దగ్గరికి, అయ్యా నీ దాసుడు నా భర్త ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా నీ దగ్గర ఉన్నాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా 2 కుమారులు పట్టుకొని పోవడానికి వచ్చినారు, ఇది నా బాధ. అప్పుడు అంటా ఉన్నాడు సేవకుడు ఎలీషా దైవజనుడు, అమ్మ నీ ఇంట్లో ఏముంది? అయ్యా నా ఇంట్లో ఏమి అప్పులు తీర్చుకోవడానికి నా దగ్గర ఏమీ కూడా, నా ఇంట్లో ఏముంది అంటే ఒక చిన్న నూనె కుండ మాత్రమే. సరే వెళ్ళమ్మా, ఎన్ని బాడుగకు అరువుకు దొరుకుతాయి అన్ని పాత్రలు తెచ్చుకో, ఇంటి నిండా పెట్టేసాయి, తలుపు వేసుకో, దాంట్లో వేసుకొని ఆ పాత్రల్లో నువ్వు బొట్టు బొట్టు చుక్క చుక్క వేసుకుంటా వెళ్ళు. హల్లెలూయా. ఏమి జరిగిపోయింది? ఏమి జరిగింది? పాత్రల అంచుల వరకు నూనె వచ్చేసా. వచ్చిన తర్వాత ఇంకా వచ్చింది లేని అమ్ముకొని ఇంకా అప్పులు తీర్చుకుందాం అనుకోయిందే. మరీ సేవకుని దగ్గరికి వచ్చింది, అయ్యా ఈ విధంగా చేస్తాను, మళ్ళీ ఫుల్ అయిపోయింది, ఇంకా ఎక్కడైనా దొరికితే ఇంకా తీసుకొని రమ్మా అంటే, ఇంకెక్కడ కూడా ఎక్కడ బాడుకుకి దొరికే ఏ సప్లైర్ షాప్కి వెళ్ళినా అన్ని సప్లైర్ షాపుల్లోన అందరి దగ్గర ఉండేటువంటి ఇంట్లో ఉండేటువంటి నా ఇల్లు ఎన్ని పడుతుందో అన్ని తెచ్చి నింపేసినాను అన్నప్పుడు సేవకుడు చెప్తున్నాడు, ఆ నూనెను నువ్వేం చేయాలి? వెళ్ళి అమ్ము. అమ్మింది. అప్పులు తీర్చుకోమన్నాడు, అప్పులు తీర్చుకుంది. మళ్ళీ మిగిలితే కూడా దాసుల దగ్గరకు వచ్చి సేవకుని దగ్గరికి మిగిలింది. చెప్పినాడు, దీనితో నీవు నీ కుమారుడు బ్రతుకు అంటే ఆయన ఆయిల్ మర్చెంట్ బిజినెస్ను స్టార్ట్ చేసినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులో ఇంకా అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు దేవునికి వైపుకు నువ్వు ఎప్పుడైతే వస్తావో అక్కడ నీకు ప్రారంభమవుతుంది దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, సమాధానము, ఆరోగ్యము, నీ బాధల నుండి నివారణ. అనేక సార్లు మనం అనుకుంటాం ఇప్పుడు ఏమవుతుందిలే, ఇంక ఏం ప్రార్థన చేస్తాం, ఏం వేడుకుంటాం, అంతా అయిపోయింది. ఆయన ముగింపులోనే ప్రారంభించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ స్త్రీ కూడా వేదనతో దుఃఖముతో ఉంది, వెళ్ళింది. ఎప్పుడైతే సేవకుడు చెప్పినాడో దేవుని యొక్క హస్తం, ఆశీర్వదించే హస్తం, లేని వాటిని ఉన్నట్టుగా చేసేటువంటి హస్తం, నెమ్మది లేని మన ప్రాణాలకు నెమ్మదిని కలగజేసేటువంటి గొప్ప హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు 119వ కీర్తన 50వ వాక్యంలో మనం చూస్తున్నాము. అక్కడ ఏమని వాక్యము సెలవిస్తుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. మనకు నెమ్మది కలగజేసేది ఏది? దేవుని వాక్యము మినహా మరి ఏది కూడా లేదు. దేవుని వాక్యము తెలియజేయబడాలి, దేవుని యొక్క వాక్యము చేత మనము ఆదరించబడాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధానానికి మనము రావాలి. దేవుని యొక్క వాక్యము చేత మన హృదయాలను మనం ఏం చేయాలంటే నింపుకునేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది, నీ అంతరంగములోనే కానీ నీ హృదయములోనే కానీ ఎంత విచారాలు హెచ్చుగా ఉన్నాయో నా ప్రభు తెలియజేసేది ఏమంటే, ఆదరణకర్తయగు దేవుని యొక్క గొప్ప ఆదరణ మనకేం చేస్తుందంట? నెమ్మదిని కలగజేస్తుంది. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 'Thank you, Jesus.
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతరంగంలో విచారంలో హెచ్చుగా కలిగినప్పుడు దేవుని యొక్క ఆదరణ మనల్ని ఏ విధంగా ఆదరిస్తుంది అనేటువంటి లేఖనాలు ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక్క నిమిషము. ఆ 31:13 వాక్యం. కరెక్ట్, చదువు ఆమోస్. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు విచారముతో వచ్చినావా, దుఃఖముతో వచ్చినావా బిడ్డ, నేను సంతోషం ఇస్తాను, ఆనందము ఇస్తాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? ఆయన సన్నిధిలో కీర్తనకారుడు రాస్తాడు కదా 16వ కీర్తనలో, ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం. హల్లెలూయా. నీ సన్నిధానములో విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకొని కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే. చెప్దాం అందరము కలిసి, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది, నీ విచారమే కానీ, నీ దుఃఖమే కానీ, నీ చింతే కానీ, నీ బాధే కానీ నేను కొట్టివేస్తాను బిడ్డ, నీకు ఆనందము, సంతోషము, ఆనందము, సంతోషము కలగజేస్తాను. దుఃఖ దినాలన్నీ కూడా, వేదనకరమైనటువంటి దినాలు, చెడ్డ దినాలన్నీ కూడా సమాప్తంలో అవుతాయి. నీ రాబోయే దినాలు, నీ ముందు ఉన్నటువంటి దినములు గొప్ప ఆదరణకరమైన దినాలు, సంతోషకరమైన దినాలు, సంతోషకరమైనటువంటి దినాలు, సమాధానకరమైనటువంటి దినాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బాధ నువ్వు ఎవ్వరి దగ్గర కూడా చెప్పుకోలేకుండా నీలో నీవు కృషించిపోతూ ఉన్నావేమో. అందుకోసమే పైన 12వ వచనం చదువుతాను, వినండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పిల్లలకును సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటిని కృషింపక ఏ విధంగా ఉంటారంట? నీళ్లు పారు తోటలు సస్య శ్యామలంగా పచ్చగా ఫలభరితంగా ఉంటారని
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప ఆదరణ, దేవుని గొప్ప ఆదరణ, దేవుని యొక్క గొప్ప ఆదరణ, దేవుని యొక్క గొప్ప ఆదరణ, సమాధానము, స్వస్థత కలిగేదిగా ఉంటున్నది. అది శరీర రోగమే ఉండొచ్చు, మానసికంగా నువ్వు కృంగిపోయి నెమ్మది లేకోకుండా మానసికంగా నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, అది శరీర రోగమైన మానసిక వ్యాధి అయినా నేను స్వస్థతను కలగజేస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, నువ్వు ఎన్నెన్నో తిప్పులు పడినావేమో, ఎక్కడికో పోయినావేమో, ఏమేమో చేసినావేమో, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేకోకుండా సంఘటన మిగిలింది. ఇంకా నాకు సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక తండ్రి ఒక కుమారుని పిలుచుకొని వస్తూ ఉన్నాడు. వచ్చి ఆ తండ్రి కూడా ప్రభుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను నీ శిష్యుల దగ్గరికి వస్తే, నేను ఎక్కడికో వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా కాలేదు, ఏమైనా నీ వలన బాగా అవుతుందేమో నీ దగ్గరికి నేను వచ్చినాను అంటూ ఉన్నాడు. అన్నప్పుడు ఆ తండ్రితో ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఇది వానికి పట్టి ఎంతకాలమైందంటే తండ్రి చెప్తున్నాడు యేసు ప్రభుతో, అయ్యా వానికి బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే ఆ దురాత్మ పడుతుందో తరచుగా వాడిని నీళ్లలో అగ్నిలో పడేస్తుంది. ఎక్కడికో పోయినాం, ఎక్కడికి పోయినా బాగా కాలేదయ్యా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. ఏమైనా అంటే ఇంతకుముందు ఏమేమో చేసినాము, ఇప్పుడు నీతో ఏమైనా అయితే బాగు చెయ్యి అని అర్థం. ఈమె కూడా అదే చెప్పేది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయినాను, సంకటం పడినాము, అంత వ్యయం చేసుకున్నాను, ఏమీ బాగలేదు, యేసయ్యను గురించి విన్నాను, ఆయన వస్త్రాన్ని ముడితే బాగుపడతా అనుకున్నాను, వచ్చినాను. ఈయన కూడా చెప్తూ ఉండేది అదే, ఏమైనా ఎక్కడికో పోయి వచ్చినాం, ఎక్కడ బాగాలేదు, ఏమైనా నీ వలనైతే నా కుమారుని యందు కనికరపడి వానిని బాగు చెయ్యి అంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు అక్కడ కూడా ఆ కుమారుని యొక్క తండ్రితో. తీసిన వాళ్ళు చదవండి. ఆ తండ్రితో ప్రభు తండ్రి ఏమని చెప్తున్నాడు కొడుకుతో, నీ వలనైతే నా కుమారుని ఎందుకు కనికరపడి వానిని. తిప్పుదామా, మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యము. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయిను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. హల్లెలూయా. ఏమంటున్నాడు తండ్రి, ఏమైనా నీ బాగు చేసేకైతే, నీకు సాధ్యమైతే నువ్వు బాగు చెయ్యయ్యా అంటే ఎంత వ్యసనంతో వచ్చినాడు, ఎక్కడికో ఏమేమో ఎన్నెన్నో తిప్పులు పడినాడు. కానీ బాగు కాకపోయేసరికి ఈయన కూడా యేసు ప్రభుని గురించి విని ఇక్కడికి వచ్చి, నీ శిష్యుల దగ్గరికి పోయినానయ్యా బాగాలేదు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినాను, ఏమైనా నీ వలనైతే బాగు చెయ్యి అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే. అప్పుడు అపనమ్మకం లేకోకుండా సహాయం చేయ నేను నమ్ముతాను అన్నాడు. ఎప్పుడైతే ఆ బిడ్డలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టినాడో వాడిని విలవిలలాడించింది. వాడు కిందికి పడిపోయి విలవిలలాడుతాడు, చనిపోయినాడేమో అనుకున్నారు. కానీ చనిపోయినాడా? లేదు, వాడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఏ విధంగా సాధ్యము అంటే ప్రభువే చెప్తున్నాడు, ఇలాంటివి అసాధ్యమైన కార్యాలు. 29వ వాక్యం చదువుకుందామా. ప్రార్థన వలననే కానీ కింద పుట్నోట్లో ఏముందమ్మా, ఉపవాసము వలననే అని కూర్చబడి అంటే రాయబడి ఉన్నది. హల్లెలూయా. అసాధ్యమైన సంగతులు సాధ్యపరచబడాలి అంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 2 లేఖనాలను మన ముందు తీసుకుని వస్తుంది. నువ్వు ఈరోజు
నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ నువ్వు ఎవరి ద్వారా సమాధానం లేకోకుండా, ఏ పరిస్థితుల ద్వారా సమాధానం లేకోకుండా, ఏ వ్యాధి ద్వారా సమాధానం లేకోకుండా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ ప్రజల మధ్యలో నువ్వు సమాధానం లేకోకుండా ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు సమాధానము గలవాడవై, సమాధానము గలదానివై నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు, వందనాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఎందరైతే, ఎంతమంది అయితే దుఃఖముతో, వేదంతో సమాధానం లేకుండా వచ్చారు, వారందరి దుఃఖ దినములు సమాప్తం కావాలి. ఎంత సంకటంతో వచ్చినారో వాళ్ళ బాధలన్నీ తొలగిపోవాలి. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఆ రక్తస్రావం గల స్త్రీని నాయన బాధ నివారణ చేసి సమాధానంతో ఏ విధంగా పంపావు ప్రభువా. కుమారుడు బాగలేనటువంటి కుమారుడిని తీసుకొని తండ్రి వచ్చినాడు కదా, వాళ్ళు కూడా వేదనతో, దుఃఖంతో, సంకటంతో వచ్చినారు. వారిని కూడా ఏ విధంగా స్వస్థతతో సమాధానంగా పంపినావో, నీ సన్నిధికి వచ్చిన నా ప్రజలందరూ ఏ వేదన, దుఃఖముతో వచ్చినారో వారందరూ సమాధానముతో వెళ్ళుదురుగాక, సమాధానంతో వెళ్ళుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.